హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి. టమాటా ముక్కలను ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకుని ఈ టమాటా పచ్చడిని నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడిను ఒకసారి ఇలా పెట్టి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. నెల రోజులైనా సరే పాడవకుండా బయట ఉంచినా సరే నిల్వ ఉంటుంది. దీనికోసం ముందుగా బాగా పండిన 1/2 కేజీ టమాటాలను తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తడి అనేది లేకుండా బాగా తుడుచుకొని 10 నిమిషాల పాటు ప్యాన్ కింద ఆరబెట్టుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1/2 కేజీ టమాటాలకు గాను 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల మెంతులు వేసుకొని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారుతున్నప్పుడే ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. దీనిలోకే క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని కలుపుతూ టమాటాల్లో ఉండే నీరంతా ఇంకిపోయి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు కారం, ఇంకా 1/4 కప్పు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల మెంతిపొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ టమాటాలకు 50 గ్రాముల కారం, ఇంకా 40 గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో 50 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకే ముందే ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిను ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పచ్చడిను తాలింపు వేసుకోవటం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 150 గ్రామ్స్ వరకు పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి దోరగా వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీనిలోకి దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్లో ఈ పచ్చడి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు నిదానంగా కలుపుతూ ఉడికించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకునే టమాటా పచ్చడి రెడీ. చాలా రుచిగా ఉండి సింపుల్గా చేసుకునే ఈ టమాటా పచ్చడిను జాబ్ చేసుకునే వాళ్ళైనా ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వీకెండ్లో ఈ విధంగా ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే అస్సలు టైం లేనప్పుడు ఈ పచ్చడి వారికి చాలా హెల్ప్ అవుతుంది. పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్గా చేసుకుని ఈ పచ్చడిను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.